అటు విశాఖ పోలీసులు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు. వేడుకల పేరుతో మితిమీరి ప్రవర్తించినా, మద్యం సేవించి వాహనాలు నడిపినా కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హోటల్స్ కి హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలందరూ కూడా సహకరించి నూతన సంవత్సర వేడుకలు హ్యాపీగా జరుపుకోవాలని కోరుతున్న డీసీపీ శ్రీనివాస్తో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలో నూతన సంవత్సర వేడుకలకి అంతా కూడా సిద్ధమవుతుంది. నూతన సంవత్సర వేడుకల్ని అందరూ కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని వైజాగ్ పోలీస్ స్పెషల్ యాక్షన్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో మనతో ప్రస్తుతం డీసీపీ శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి ఈ ఇయర్ కి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ పబ్లిక్ కి ఇవ్వబోతున్నారు అనేది మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, హ్యాపీ న్యూ ఇయర్ సార్. ముందుగా హెచ్ఎం టీవీ తరపున అయితే ప్రస్తుతం విశాఖపట్నం సిటీలో మరి కాసేపట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి అందరూ కూడా రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో వైజాగ్ పోలీసింగ్ అనేది చాలా స్పెషల్ యాక్షన్ ప్లాన్ అనేది సిద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ మీరు ప్రజల్లో దాన్ని పంపించడం కూడా జరిగింది. సో మన ముందున్న ఈవెంట్స్ కి సంబంధించిన యాక్షన్ ప్లానింగ్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ టు హెచ్ఎం టీవీ అండ్ సిటిజన్స్ ఆఫ్ విశాఖపట్నం సిటీ. ఈ 31st డిసెంబర్కి సంబంధించి న్యూ ఇయర్ ఏదైతే ఫెస్టివల్ సంబంధించి ఎలాబరేట్ బందోబస్తు అయితే చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ కూడా ప్రశాంతంగా వాళ్ళ తాలూకా సెలబ్రేషన్స్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుపుకోవడానికి వీలుగా అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. బీచ్ రోడ్లో మెయిన్గా నైట్ 1 o'clock వరకు పబ్లిక్ని అలౌ చేస్తాము. 1 o'clock తర్వాత ఎవరిని కూడా అక్కడ ఉంచమది. అలాగే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ని అప్ టు 6:30, 7 వరకు మూవింగ్కి మాత్రం అలౌ చేస్తాం తప్పించి పార్క్ చేయడానికి మాత్రము యాక్సెప్ట్ చేయము. ఎందుకంటే అక్కడ పార్కింగ్ చేస్తే హెవీ క్రౌడ్ వస్తారు కాబట్టి బీచ్ అంతా కూడా టైట్ ప్యాక్ అయిపోయే అవకాశం ఉంది. అందువల్ల వెహికల్స్ని మేము ఎక్కడైతే మార్క్ చేసి పెట్టున్నామో ఏపీఐ ఏసీ కానీ వాటి చోట్ల మీరు పార్కింగ్ చేసుకోవాలి. వెహికల్స్ని ఆ పార్కింగ్ గ్రౌండ్స్లో పెట్టుకుని మీరు ఆన్ ఫుట్ మీరు రావాల్సి ఉంటుంది. 12:30 నుంచి 1 o'clock లోగా మేము అందరినీ కూడా డ్రైవ్ చేయడం జరుగుతుంది. సెలబ్రేషన్స్ అప్పటికి అయిపోతాయి కాబట్టి మీరు బ్యాక్ వెళ్లాల్సి వస్తుంది. అట్లాగే బీచ్కి సంబంధించి ఇంపార్టెంట్ జంక్షన్ సంబంధించి కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ రెగ్యులేషన్స్ పెట్టడం జరిగింది. అందులో ఏదైతే తెలుగుతల్లి ఫ్లైఓవర్ ఉందో 9 o'clock నుంచి రేపు మార్నింగ్ 5 o'clock వరకు తెలుగుతల్లి ఫ్లైఓవర్ క్లోజ్ చేస్తున్నాము. ఎందుకంటే పిల్లలు ఎటువంటి బైక్ రేసింగ్స్ కానీ స్పీడ్ డ్రైవ్స్ కానీ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో వాటిని చేస్తున్నాము. ఎర్లియర్ కూడా అక్కడ ఆ రేసింగ్స్ అవి జరిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈసారి క్లోజ్ చేస్తున్నాము. అట్లాగే అడవివరం హనుమంతవాక టు అడవివరం జంక్షన్ కానీ, అక్కడ నుంచి మళ్ళీ ఎన్ఏడికి వెళ్తున్నటువంటి బీఆర్టీఎస్ సెంటర్ లైన్ కానీ, తర్వాత మన కాంప్లెక్స్కి వచ్చే దగ్గర ఉన్నటువంటి బీఆర్టీఎస్ సెంటర్ లైన్ కానీ, అండర్ పాస్ కానీ ఇవన్నిటినీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుగా గమనించి మీరు అదర్ ఆల్టర్నేటివ్ రూట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మీరు అనుసరిస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సార్ అంటే ముఖ్యంగా విశాఖపట్నంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ విషయంలో కూడా చాలా ఫోర్స్ ని మీరు ఈ రోజు పెట్టబోతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఆల్ టీమ్స్ అన్నిటి కూడా డిప్యూట్ చేస్తున్నాము. ఇంపార్టెంట్ సిటీలో ఒక 37 points ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ పాయింట్స్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే ఖచ్చితంగా చేస్తాము. మీరు ఎవరైతే పార్టీస్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో వెహికల్ మీరు కాకుండా డ్రంకన్నెస్లో లేని వాళ్ళు చేయాల్సి ఉంటుంది. అట్లాగే అక్కడ స్పేర్ డ్రైవర్స్ ఎవరైనా ఉంటే ఆ స్పేర్ డ్రైవర్స్ మీరు యూజ్ చేసుకుని మీరు వెళ్లాల్సి ఉంటుంది తప్పించి హెవీ డ్రంకన్నెస్లో మీరు మాత్రము వెళ్ళడం కుదరదు. అది ముందుగానే చెప్పాము. అన్ని హోటల్స్ వాళ్ళకి కూడా ఇంపార్టెంట్గా మేము చెప్పున్నాం. అక్కడ కూడా సైన్ బోర్డ్స్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి దాన్ని ఖచ్చితంగా పాటించండి. అలాగే ఏదైతే ఈ సెలబ్రేషన్స్లో పార్టీస్ కానీ ఏవైతే పర్మిషన్స్ ఇచ్చున్నామో ఎక్కడా కూడా ఎటువంటి డ్రగ్స్ కానీ ఏమైనా వచ్చి ఉంటే మాత్రం సివియర్ యాక్షన్స్ తీసుకుంటాము. ఎవరు ఎక్కడ అటువంటివి చేయడానికి వీల్లేదు. అందరినీ కూడా ఈ రోజు మంచి సెలబ్రేషన్స్ తో హ్యాపీగా ఈ ఈవెంట్ జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, హెచ్ఎం టీవీ.